అందరికీ నమస్కారం. నా పేరు క్రాంతి. పాలకుర్తి మనగ్రోమోర్ సెంటర్ స్టోర్ మేనేజర్ని. ఈరోజు మనం రాజ్ కుమార్ గారి దగ్గర ఉన్నాము, ముత్తారం గ్రామం. సార్ మీ పూర్తి పేరండి? సిల్వేర్ రాజ్ కుమార్. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు వాడారండి సేనాని? సేనాని 1 ఎకర్ వాడామండి. 1 ఎకర్ వాడారు. మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? డిఫరెంట్ రిజల్ట్ బాగుంది. రిజల్ట్ అంటే పురుగు ఒక 1 డే తర్వాత పూర్తిగా చనిపోవడం గమనించాను. వరి కూడా కొంచెం పచ్చదనం వచ్చింది. ఓకే, మొదల నుండి పై వరకు నీట్గా కనిపిస్తుంది. మిగతా మందులతో పోల్చుకుంటే ఇది బెటర్. మీరు చెప్పిన విధంగా వాడి చూశాను. మొత్తం 10 ఎకర్స్ పెట్టాను, 1 ఎకరానికి వాడాను. బెస్ట్ ఉంది. ఓకే, మిగతా దాన్ని కూడా వాడతా ఇదే వాడతారు. ఓకే, ఇప్పుడు మీకు చేంజ్ కనిపించింది అని చెప్పి మీరు మా స్టోర్కి వచ్చి చెప్పారు కదా. మీరు వేరే మందుకి ఈ మందుకి ఎట్లా చేంజ్ గమనించుకున్నారు? మెయిన్గా వేరే మందులు కొట్టినప్పుడు కంటే రిజల్ట్ నాకు ఇది బాగా అనిపించింది. ఒక గ్రీనిష్నెస్ వచ్చింది, ప్లస్ పురుగు అనేది 2 డేస్ తర్వాత మొత్తం కింద పడి ఉంది. ఏం తినకుండా నోటికి తాళం పడినట్టుగా ఏం ముట్టుకోకుండా చనిపోయింది. 2 డేస్ తర్వాత చనిపోయింది అంతా. ఓకే, 2 డేస్ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం అంటే ఓన్లీ పురుగు కనిపించింది కానీ ఏం తినలేదు, ఇన్ఫెక్షన్ కాకుండా. ఏం కొట్టిన రోజు కనిపించింది. ఆ రోజు నేను పని చేయలేదు కావచ్చు అనుకున్నాను. తెల్లారి రోజు మొత్తం పురుగు చనిపోయి కింద పడి ఉంది. ఏం పురుగు లేదు, నీట్గా ఉంది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే దీని పనితనం కూడా ఎట్లుంటుంది అంటే ఇది నోటికి తాళం పడుతుంది, పురుగు నోటికి తాళం పడుతుంది. ఒక 1 డే తర్వాత ఆటోమేటిక్గా పురుగు అనేది ఆకలితో చనిపోవడం జరుగుతుంది. పెరాలసిస్ వచ్చినట్టు చనిపోవడం జరుగుతుంది. అవును, అదే విధంగా జరిగింది. మీకైతే రిజల్ట్ కనబడింది కదా? రిజల్ట్ కనబడింది. మేము ప్రమోట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మంచి మందు కాబట్టి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సరే.